వెల్కమ్ టు కేపీఎల్ అకాడమీ. ఫ్రెండ్స్, మనం కామన్ ఎర్రర్ సిరీస్లో భాగంగా లాస్ట్ క్లాస్లో నౌన్స్ పార్ట్ 1 చూసాము. దాంట్లో టైప్స్ ఆఫ్ నౌన్స్ అండ్ వెబ్స్ దే ఫాలో అవన్నీ చూసాము. సో నౌన్స్ పార్ట్ 2లో వచ్చేసి పొసెసివ్ సైన్ ఎలా యూస్ చేయాలి, అపోస్ట్రఫీ ఎప్పుడు పెట్టాలి, నౌన్స్లో ఎలా యూజ్ అవుతాయి అవి చూద్దాం. సో పొసెసివ్ సైన్ అంటే మనం ఓనర్షిప్ తెలియజేయడానికి యూస్ చేస్తాం ఫ్రెండ్స్. ఓనర్షిప్. సో మామూలు పొసెసివ్ సైన్ బదులు అపాస్ట్రఫీ కొన్ని చోట్ల పెడతాం. అపాస్ట్రఫీ బదులు ఆఫ్ కూడా ఇచ్చేయచ్చు మనం. సో మామూలుగా అపాస్ట్రఫీ ఎందుకంటే మనం ఎక్స్ట్రా వర్డ్స్ లేదంటే అన్నెసరీ వర్డ్స్ని యూస్ చేయకుండా ఉండడానికి అపాస్ట్రఫీ పెడతాము. సో అసలు ఈ నౌన్స్లో ఎలా యూస్ చేస్తాము ఇదని చూద్దాం. నౌన్స్లో సింగులర్ నౌన్స్ ఉంటవి, ప్లూరల్ నౌన్స్ ఉంటవి. సో ఈ సింగులర్ నౌన్స్కి ఎలా యూస్ చేస్తాము? సింగులర్ నౌన్స్లో మళ్ళీ నౌన్స్ ఎండింగ్ విత్ హిస్సింగ్ సౌండ్ వచ్చినప్పుడు మళ్ళీ పొసెసివ్ సైన్ ఎక్స్ట్రా యాడ్ చేయాలా, ఎలా యాడ్ చేయాలి? లేదంటే ప్లూరల్ నౌన్స్లో వచ్చేసి ఎస్తో ఎండ్ అవుతున్న ప్లూరల్ నౌన్స్ ఉంటవి, ఆ ప్లూరల్ నౌన్స్కి ఎలా యాడ్ చేయాలి? సో అవన్నీ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి సింగులర్ నౌన్స్, బోత్ ఎండింగ్ విత్ హిస్సింగ్ సౌండ్ అండ్ నాట్ ఎండింగ్ విత్ హిస్సింగ్ సౌండ్. నెక్స్ట్ ప్లూరల్ నౌన్స్లో కూడా ఎండింగ్ విత్ ఎస్, కొన్ని నౌన్స్ అనేవి ఎస్తో ఎండ్ అవ్వవు, అవి కూడా చూద్దాము. సో మనం ఫస్ట్ వచ్చేసి దిస్ ఈజ్ ఏ హౌస్ ఆఫ్ రామ్స్ అని అన్నాడు. సో దిస్ ఈజ్ ఏ హౌస్ ఆఫ్ రామ్స్, ఆల్రెడీ హాఫ్ వచ్చింది. హాఫ్ అంటేనే మనకి పొసెసివ్ సైన్. సో అగైన్ మళ్ళీ అపోస్ట్రఫీ పెట్టి ఎస్ యాడ్ చేశాడు. సో ఈ రెండు అనేది రాకూడదు ఒకే చోట. సో సో ఇది రాంగ్ అవుతుంది, ఇది రాంగ్ అవుతుంది ఇక్కడ. సో రెండోది రాకూడదు, మళ్ళీ ఎక్స్ట్రా పొసెసివ్ సైన్ అనేది మనం యూజ్ చేయకూడదు. సో ఇక్కడ మనకి ఆఫ్ వచ్చింది కాబట్టి ఫస్ట్ నౌన్కి ముందు, సో పొసెసివ్స్ అనేది రాంగ్ అనమాట. ఇది ఈ సెంటెన్స్లో ఎర్రరు. సో లేదంటే దిస్ ఈజ్ ఏ హౌస్ ఆఫ్ రామ్ అనేది కరెక్ట్ సెంటెన్స్, లేదంటే దిస్ ఈజ్ రామ్స్ హౌస్ అట్లా అనాలి. రామ్స్ హౌస్ అని అన్న కరెక్ట్. సో నెక్స్ట్ వచ్చేసి ఐ హావ్ రెడ్ మెనీ ప్లేస్ ఆఫ్ షాస్ హూ ఈస్ కాల్డ్ ద షేక్స్పియర్ ఆఫ్ అవర్ ఏజ్. సో అగైన్ ఇన్ దిస్ సెంటెన్స్ హియర్ ఆల్సో దే సెడ్ హాఫ్. హాఫ్ అనేది మళ్ళీ వచ్చింది పొసెసివ్ సైన్. సో అగైన్ మళ్ళీ మనం పొసెసివ్ సైన్ అనేది మనం ఇక్కడ యూస్ చేయకూడదు. హాఫ్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఈ పొసెసివ్స్ అనేది ఇక్కడ యూస్ చేయకూడదు. సో ఇది ఇక్కడ రాంగు. సో నెక్స్ట్ వచ్చేసి జాన్ పియానో ఈజ్ నాట్ వర్కింగ్. సో ఈ సెంటెన్స్లో కొంచెం మీనింగ్లెస్, పొసెసివ్ సైన్ అనేది లేదు ఇక్కడ. సో ఎయిదర్ హిస్ పియానో ఈజ్ నాట్ వర్కింగ్ అని అనాలి, లేదంటే జాన్స్ పియానో ఈజ్ నాట్ వర్కింగ్ అని అనాలి. హిజ్ అనేది కూడా పొసెసివ్ నౌన్, ప్రొనౌన్ కింద వస్తుంది, కానీ పొసెసివ్ ఇది పొసెసివ్ ప్రొనౌన్. సో ఎయిదర్ జాన్స్ పియానో అని అనాలి ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ అప్పుడు. నెక్స్ట్ ద ఆఫీసర్ సెడ్ దట్ హీ అప్రిషియేటెడ్ హిస్ స్టాఫ్స్ కమింగ్ ఆన్ టైమ్ అండ్ కోఆపరేటింగ్ హిమ్. సో హీ అప్రిషియేటెడ్ హిస్ స్టాఫ్స్ అనేది మనకి ప్లూరల్ అనమాట, ప్లూరల్ నౌన్ ఇది. సో అండ్ ఆల్సో ఎండింగ్ విత్ ఎస్. సో ఎండింగ్ విత్ ఎస్తో ఎండ్ అవుతుంది కాబట్టి దీనికి అపోస్ట్రఫీ అనేది ఒక్కటి లాస్ట్లో యాడ్ చేస్తాం అంతే. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఒకసారి అర్థం చేసుకోండి. సో నౌన్స్ అనేవి ప్లూరల్లో సో ఏదో ఎస్తో ఎండ్ అవుతున్నవి కొన్ని ఉంటాయి, ఎస్తో ఎండ్ అవ్వనివి కొన్ని ఉంటాయి. ఎస్తో ఎండ్ అవుతుంటే వాటికి మళ్ళీ మనం అపోస్ట్రఫీ పెట్టి ఎస్ యాడ్ చేయం ఫ్రెండ్స్, అది రాంగ్ అవుతుంది. ఎస్తో ఎండ్ అవుతుంటే జస్ట్ అపోస్ట్రఫీ ఒకటి యాడ్ చేస్తాము. ఎస్తో ఎండ్ అవ్వకపోతుంటే వాటికి మనకి అపోస్ట్రఫీ పెట్టి ఎస్ యాడ్ చేస్తాము, అది కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ ప్లూరల్ నౌన్ అనేది ఎస్తో ఎండ్ అవుతుంది. సో ఎస్తో ఎండ్ అవుతుంది కాబట్టి మళ్ళీ మనం అపోస్ట్రఫీ పెట్టి ఎస్ యాడ్ చేయకూడదు. సో జస్ట్ అపోస్ట్రఫీ పెట్టాలి. స్టాఫ్స్ కమింగ్ అనాలి అంతే. స్టాఫ్స్ కమింగ్ ఆన్ టైం అంటాం. లేదంటే ఇంకా ఎట్లా చెప్పొచ్చు అంటే మనం ప్లూరల్ నౌన్ వచ్చేసి బాయ్స్ ఉంది, బాయ్స్ అనేది ప్లూరల్ నౌన్. సో ఎక్స్ట్రా అపోస్ట్రఫీ పెడతాం బాయ్స్ అని చెప్పడానికి. లేదంటే గర్ల్స్, సో ఎక్స్ట్రా అపోస్ట్రఫీ పెడతాం. ఎట్లా ఉండకూడదు, జస్ట్ అపోస్ట్రఫీ పెడతాం అంతే. సో ఇక్కడ మనకి స్టాఫ్ పక్కన ఒక చిన్న అపోస్ట్రఫీ పెడితే అయిపోతుంది. బీయింగ్ షూర్ ఆఫ్ హిస్ సక్సెస్ హీ టోల్డ్ హిస్ ఫ్రెండ్స్ దట్ హీ వుడ్ నెవర్ ఫర్గెట్ ఈవెన్ హిస్ ఎనిమీస్ నేమ్స్. సో ఎనిమీస్ అగైన్ ఇన్ ది సెంటెన్స్ ఎనిమీస్ అనేది మనకి ప్లూరల్ నౌన్ అండ్ ఎండింగ్ విత్ ఎస్. సో కాబట్టి ఎనిమీస్ అని పక్కన అపోస్ట్రఫీ పెడితే సరిపోతుంది. 6th
ద సర్వే గివ్స్ అస్ మచ్ నాలెడ్జ్ ఆఫ్ ద పబ్లిక్స్ ఒపీనియన్ ఆన్ ద మ్యాటర్ ఆఫ్ టెర్రరిజం. సో ఇక్కడ వచ్చేసి ఈ సెంటెన్స్లో మనకి పబ్లిక్స్ ఒపీనియన్. సో ఆల్రెడీ ఒపీనియన్ అనేది మనకి నౌను. సో ఒపీనియన్ అనేది నౌను. సో దానికి ముందు వచ్చేది మనకి యాడ్జెక్టివ్ అవుతుంది. పబ్లిక్స్ ఒపీనియన్ ఇక్కడ పబ్లిక్స్ ఒపీనియన్ అవుతుంది. సో ఇక్కడ మనకి అపాస్ట్రఫీ అనేది పొస్సివ్ సైన్ అనేది మనం యూజ్ చేయకూడదు. పబ్లిక్ ఒపీనియన్ అంతే. పబ్లిక్ ఒపీనియన్ అని అనకూడదు. ఎందుకంటే మనకి ఆల్రెడీ నౌన్ ముందు వచ్చేది మనకి యాడ్జెక్టివ్ అవుతుంది కాబట్టి యాడ్జెక్టివ్కి మనం పొస్సివ్ సైన్ అనేది యాడ్ చేయకూడదు. 7th సెంటెన్స్, దేర్ ఈజ్ ఎ చిల్డ్రన్ బుక్ స్టోర్ ఎట్ ద కార్నర్ ఆఫ్ ద స్ట్రీట్. దేర్ ఈజ్ ఎ చిల్డ్రన్ బుక్ స్టోర్. సో ఇది ప్లూరల్ నౌను బట్ నాట్ ఎండింగ్ విత్ ఎస్. సో ఇన్ ద ప్రీవియస్ సెంటెన్సెస్లో ప్లూరల్ నౌన్స్ అన్ని ఎస్తో ఎండ్ అవుతున్నవి. సో అందుకని మనం అపాస్ట్రఫీ యాడ్ చేసాం. కానీ ఇక్కడ ఎస్తో ఎండ్ అవ్వట్లేదు ప్లూరల్ నౌన్. సో మనం జస్ట్ అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెడతాం అంతే. చిల్డ్రన్స్ బుక్ స్టోర్ అనాలి, చిల్డ్రన్స్ బుక్ స్టోర్. సో ఇది ఒక నెక్స్ట్ టైప్కి వెళ్దాం ఫ్రెండ్స్. సో నాన్ లివింగ్ థింగ్స్కి ఎలా యూస్ చేయాలి, అపాస్ట్రఫీ కానీ పొస్సివ్ సైన్ కానీ ఎలా యూస్ చేయాలి, లేదంటే కాంపౌండ్ నౌన్స్కి ఎలా యూస్ చేయాలి. సో నాన్ లివింగ్ థింగ్స్కి మనం పొస్సివ్ సైన్ యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్. సో కాంపౌండ్ నౌన్స్లో వచ్చేసి కాంపౌండ్ నౌన్ అంటే మనకి 3-4 లెటర్స్ వర్డ్స్తో ఫామ్ అవుతుంది. సో ఆ వర్డ్ అంతట్లో లాస్ట్ వర్డ్ ఏదైతే ఉంటుందో దానికి మనం పొస్సివ్ సైన్ యాడ్ చేస్తాం. సో ఇది కాంపౌండ్ నౌన్స్లో. నాన్ లివింగ్ థింగ్స్ వచ్చేసి మనం పొస్సివ్ సైన్ అనేది యాడ్ చేయకూడదు. ఇక్కడ చూడండి, ఏ టేబుల్స్ లెగ్స్ వర్ బ్రోకెన్ బై మై యాంగ్రీ బ్రదర్. సో ఏ టేబుల్స్ లెగ్స్ అనకూడదు, లెగ్స్ ఆఫ్ ది టేబుల్, లెగ్స్ ఆఫ్ ఏ టేబుల్ అనాలి, లెగ్స్ ఆఫ్ ఏ టేబుల్, లెగ్స్ ఆఫ్ ఏ టేబుల్ అనాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది నాన్ లివింగ్ థింగ్ కాబట్టి దీనికి పొస్సివ్ సైన్ అనేది మనం యూజ్ చేయకూడదు. ద బిల్డింగ్స్ రూఫ్ నీడ్స్ రిపేరింగ్ అదర్వైజ్ ఇట్ మే ఫాల్ డౌన్ అండ్ రిజల్ట్ ఇన్ టు మెనీ పర్సన్స్ డెత్. సో ఇక్కడ కూడా మనం బిల్డింగ్స్ రూఫ్ అని కూడా అనకూడదు, ఎందుకంటే ఇది నాన్ లివింగ్ థింగ్. సో రూఫ్ ఆఫ్ ది బిల్డింగ్ అనాలి, రూఫ్ ఆఫ్ ది బిల్డింగ్ అనాలి ఇక్కడ. సో ఈ సెంటెన్స్లో ఇది రాంగ్. 3rd, వెరీ ఫ్యూ సోల్జర్స్ డేర్ టు టర్న్ ఎ డెఫ్ ఇయర్ టు దేర్ కమాండర్స్ ఇన్ చీఫ్ ఆర్డర్స్. సో ఇక్కడ మనకు వచ్చేసి కాంపౌండ్ నౌన్, ఇది కమాండర్స్ ఇన్ చీఫ్, ఇది వచ్చేసి కాంపౌండ్ నౌన్ మనకి. సో ఇక్కడ మనం లాస్ట్ వర్డ్ ఏదైతే ఉంటుందో సో దానికి మనం పొస్సివ్ సైన్ యాడ్ చేయాలి, చీఫ్స్ అనాలి, కమాండర్ ఇన్ చీఫ్స్ ఆర్డర్స్ అనాలి. అట్లా పొస్సివ్ సైన్ అనేది కాంపౌండ్ నౌన్స్లో. లేదంటే మై బ్రదర్ ఇన్ లాస్ అని లాస్ట్కి మనం పొస్సివ్ సైన్ యాడ్ చేయాలి. లాస్ట్లో బ్రదర్స్ ఇన్ లా అనకూడదు, బ్రదర్ ఇన్ లాస్ అనవాలి. ఎందుకంటే పొస్సివ్ సైన్ అనేది మనం ఎంటైర్ నౌన్కి ఇస్తున్నాం మనం. సో అందుకని లాస్ట్ దాంట్లో. 4th, ఐ విజిటెడ్ జాన్స్ అండ్ మేరీస్ హౌస్ ట్వైస్ బట్ ఫౌండ్ ద కపుల్ ఆబ్సెంట్. సో ఇక్కడ వచ్చేసి పొస్సివ్ సైన్ వచ్చేసి ఇప్పుడు జాన్స్ అండ్ మేరీస్ అనేది ఒక యూనిట్, అంటే ఒక యూనిట్ లాంటి ఇద్దరు కలిసి ఉంటున్నారు, కప్పులు వాళ్ళు. సో కప్పులు కాబట్టి ఇద్దరు కలిసి ఉంటున్నారు కాబట్టి మనం సపరేట్గా పొస్సివ్ సైన్ అనేది ఇవ్వని అవసరం లేదు ఇక్కడ. ఇది రాంగ్ అవుతుంది. ఐ విజిటెడ్ జాన్ అండ్ మేరీస్ హౌస్ అనాలి, అంటే లాస్ట్ నౌన్ ఏదైతే ఉంటుందో దానికి మనం పొస్సివ్ సైన్ యాడ్ చేయాలి. ఐ విజిటెడ్ జాన్ అండ్ మేరీస్ హౌస్ అట్లానే చెప్పాలి. లేదంటే ఇక్కడ చూడండి, అరుణాస్ అండ్ కరుణాస్ ఫాదర్ ఈజ్ ఎ డాక్టర్. సో ఇక్కడ అరుణాస్ అండ్ కరుణాస్ ఫాదర్ ఈజ్ ఎ డాక్టర్ అని చెప్తుంటే ఇద్దరు డిఫరెంట్ పర్సన్స్ అయితే కరెక్ట్, ఇద్దరు డిఫరెంట్ పర్సన్స్ అయితే ఇద్దరికి డిఫరెంట్ ఫాదర్స్ ఉంటాయి. కానీ ఇక్కడ కరుణ ఫాదర్ ఒక్కళ్ళే. సో అందుకని మన ఇద్దరికి మనం పొస్సివ్ సైన్ యాడ్ చేయని అవసరం లేదు. సో ఇద్దరు ఫాదర్లు ఒక్కళ్ళే, ఒక యూనిటే చెప్తున్నాం కాబట్టి అరుణ అండ్ కరుణాస్ ఫాదర్ ఈజ్ ఎ డాక్టర్ అని చెప్తాం. ఇక్కడ మళ్ళీ లేదంటే రామ్ అండ్ సీతాస్ సన్ అని చెప్పినప్పుడు రామ్ అండ్ సీత ఇద్దరు కలిపి ఇద్దరి యొక్క సన్ అని చెప్పాలంటే అప్పుడు మనం ఇది కరెక్ట్. లేదంటే రామ్స్ అండ్ సురేష్ సన్, ఇలా అంటే రామ్ యొక్క సన్ను ప్లస్ సురేష్ యొక్క సన్ అని చెప్తున్నాను. సపరేట్ చెప్పాలనుకుంటే వీళ్ళిద్దరు సన్, వీడి సన్ను రామ్ సన్ డిఫరెంట్, సురేష్ సన్ డిఫరెంట్ కాబట్టి ఇద్దరికి పొస్సివ్ సైన్ మనం యాడ్ చేస్తాం. కానీ ఇక్కడ మాత్రం రామ్ అండ్ సీతా సన్ అంటే ఇద్దరి యొక్క రాము సీత యొక్క సన్ను చెప్తున్నాం కాబట్టి లాస్ట్ నౌన్కి మనం
ఫస్ట్ సైన్ యాడ్ చేయాలి. సో అది ఈ బేసిక్ రూల్. సో ఇక్కడ మనం అరుణాస్కి అపాస్ట్రఫీ అనేది తీసేయాలి. 6th, ద బ్లైండ్స్ లైఫ్ ఈజ్ రియల్లీ వెరీ మిజరబుల్ బికాస్ దే కెనాట్ సీ వాట్ హ్యాపెన్స్ అరౌండ్ దెమ్. సో ఇక్కడ కూడా ద లైఫ్ ఆఫ్ ద బ్లైండ్ అనాలి, ఇక్కడ లైఫ్ ఆఫ్ ది బ్లైండ్ అనాలి. నెక్స్ట్ 7th, he informed me that he had gone to one of the minister's residences and stayed there all night. సో ఈ సెంటెన్స్లో వచ్చి వన్ ఆఫ్ ది అనే సెంటెన్స్లో వస్తున్నప్పుడు ఫస్ట్ సైన్ వచ్చేసి మనం మినిస్టర్స్కి యూజ్ చేస్తాము. సో అట్లాంటప్పుడు రెసిడెన్స్ అనేది ఆబ్జెక్ట్ అనేది ఏదైతుందో అది ముందుకు వస్తుంది ఫ్రెండ్స్. సో రెసిడెన్సెస్ ఆఫ్ వన్ ఆఫ్ ద మినిస్టర్స్, రెసిడెన్స్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద మినిస్టర్స్ అని యూజ్ చేయాలి ఇక్కడ. సో ఇది నాలుగు తీసి కాంపౌండ్ నౌన్స్కి ఎలా యూజ్ చేయాలి ఈ మోడల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఎనీబడి, నోబడి, సంబడి, ఎవ్రీబడి, నో వన్, ఎనీ వన్, సమ్ వన్ ఇట్లాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనం అపాస్ట్రఫీ ఫస్ట్ సైన్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, నోబడి క్లైమ్ టు బి ఎ పర్మనెంట్ మెంబర్ ఆఫ్ ద క్లబ్ ఈజ్ వ్యాలిడ్ ఇన్ ద ఐస్ ఆఫ్ ది కమిటీ. ఇక్కడ నోబడి అని రాకూడదు, నోబడి ఈజ్ క్లైమ్ అనాలి. నోబడి ఈజ్ క్లైమ్, ఇది అపాస్ట్రఫీ అండ్ ఎస్ యాడ్ చేస్తాం. నోబడి ఈజ్ క్లైమ్ అనాలి. ఈ వర్డ్స్ ఏది వచ్చినా కానీ మనం అపాస్ట్రఫీ యాడ్ చేస్తాం ఫస్ట్ సైన్. ఎవ్రీబడీస్ బిజినెస్ ఈజ్ నోబడీస్ బిజినెసెస్ సెట్ ద టీచర్ టు స్టూడెంట్స్. సో ఇది కరెక్ట్ ఫ్రెండ్స్. సో ఎవ్రీబడీస్ వచ్చింది ఫస్ట్ సైన్, నోబడీస్ ఫస్ట్ సైన్ వచ్చింది. సో ఐ లైక్ యువర్ డెసిషన్ అండ్ నాట్ ఎనీబడి ఎల్సెస్. సో ఎనీబడి కానీ నోబడి కానీ వస్తున్నప్పుడు పక్కన ఎల్సెస్ వస్తే ఎల్సెస్కి మనం ఫస్ట్ సైన్ యాడ్ చేస్తాం. ఐ లైక్ యువర్ డెసిషన్ అండ్ నాట్ ఎనీబడి ఎల్సెస్. సో ఎల్సెస్ వస్తున్నప్పుడు పక్కన ఎనీబడికి కానీ నోబడికి కానీ, సో ఈ రెండింటికి ఎనీబడికి కానీ నోబడికి వచ్చినప్పుడు పక్కన ఎల్సెస్ వస్తే ఎల్సెస్కి మనం ఫస్ట్ సైన్ యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఈ సెంటెన్స్ కరెక్టే. సో 4th one, ఐ ఫాలో యువర్ సజెషన్స్ అండ్ నోబడీస్ ఎల్స్. ఇది రాంగ్, నోబడీస్ ఎల్స్ కాదు, నోబడీ పక్కన ఎల్స్ వచ్చింది కాబట్టి నోబడీ ఎల్సెస్ రావాలి. 5th, యు నో ఇట్ వెల్ దట్ your success in life depends not on my advice but on somebody else's రావాలి, somebody else's. your success, I think your success. 6th, when Jaya and Syama came across Jyoti, they caught one another's hands and talked for a while. When Jaya and Shyama come across Jyoti. సో ఇక్కడ వన్ అనదర్ కానీ వన్ అనదర్స్ హ్యాండ్స్, ఇక్కడ మనం వన్ అనదర్స్ కానీ ఈచ్ అదర్స్ కానీ అట్లా. సో లేదంటే ఎట్లా చెప్తామంటే ఈచ్ అదర్స్ వచ్చినప్పుడు కూడా దే రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ ఒపీనియన్స్, దే రెస్పెక్ట్ ఈచ్ అదర్స్ ఒపీనియన్స్, ఈచ్ అదర్స్ రావాలి. సో అది ఇది నోబడి ఎనీబడి వచ్చినప్పుడు, లేదంటే ఎనీబడి నోబడి తర్వాత ఎల్స్ వచ్చినప్పుడు లాస్ట్లో ఫస్ట్ సైన్ యాడ్ చేస్తాము అట్లా. లేదంటే వన్ అనదర్స్, ఈచ్ అదర్స్ అట్లా, ఈచ్ అదర్స్ వన్ అనదర్స్ అట్లా యూజ్ చేస్తాము. సో ఇది 3rd టైపు. 4th వచ్చేసి ఏ ఫ్రెండ్ ఆఫ్ మై వైఫ్ came to me yesterday and asked me for some money. So a friend of a plus noun plus of plus noun వచ్చింది. సో ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ నౌన్ అనేది ఈ చివరి నౌన్స్కి మనం అపాస్ట్రఫీ ఫస్ట్ సైన్ యాడ్ చేస్తాం. ఏ ఫ్రెండ్ ఆఫ్ మై వైఫ్స్ అనమాట. ఇక్కడ అపాస్ట్రఫీ పెట్టి ఫస్ట్ సైన్ యాడ్ చేయాలి. ఏ ఫ్రెండ్ ఆఫ్ మై వైఫ్స్ అనాలి. ఇది మామూలుగా రాస్తే రాంగ్ అవుతుంది. ఏ ఫ్రెండ్ ఆఫ్ మై వైఫ్స్ కేమ్, లేదంటే ఏ పిక్చర్ ఆఫ్ రామ్ అన్నాం అనుకోండి. ఏ పిక్చర్ ఆఫ్ రామ్ అంటే రామ్ యొక్క ఒకటే పిక్చర్, రామ్కి ఒకటే పిక్చర్ ఉన్నట్టు. ఏ పిక్చర్ ఆఫ్ రామ్ ఈజ్ గివెన్ టు మీ అంటే ఒకటే పిక్చర్ ఉన్నట్టు అది మనకి ఇస్తున్నట్టు. ఏ పిక్చర్ ఆఫ్ రామ్స్ అన్నాం అనుకోండి.
సో చాలా పిక్చర్స్ ఉన్నాయి, దాంట్లో ఒక పిక్చర్ అనమాట. సో ఇక్కడ కూడా ఫ్రెండ్స్ మనకి చాలా మంది ఉంటారు. సో సో ఆబ్వియస్లీ ఇక్కడ వైఫ్స్ అని రావాలి, అంటే ప్లూరల్ రావాలి. ఇక్కడ కూడా ఏ పిక్చర్ ఆఫ్ రామ్స్ అంటే చాలా పిక్చర్స్ ఉన్నాయి, అందులో ఒకటి మనకి ఇస్తున్నట్లు. సో సో ఇది ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఇట్లా నౌన్ ఫామ్లో వస్తాయి. ఏ పిక్చర్ ఆఫ్ రామ్స్ అనాలి, లేదంటే ఏ ఫ్రెండ్ ఆఫ్ మై వైఫ్స్ అట్లా. నెక్స్ట్ హరీస్ సిస్టర్స్ ఫ్రెండ్ కేమ్ టు విజిటర్స్. సో 2 నౌన్స్ పక్కన వచ్చినప్పుడు వాటి రెండింటికి మనం పస్సు సైన్ యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్. రెండింటికి మనం పస్సు సైన్ యాడ్ చేస్తే అది రాంగ్ అవుతుంది. 2 నౌన్స్ పక్కన వస్తున్నప్పుడు రెండింటికి మనం పస్సు సైన్ అనేది యాడ్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో. సో ఈ సెంటెన్స్ మనం ఎలా రాయొచ్చు అంటే ఫ్రెండ్ ఆఫ్ హరీస్ సిస్టర్ అని రాయొచ్చు. ఫ్రెండ్ ఆఫ్ హరీస్ సిస్టర్ అని రాయొచ్చు. అట్లా రాసుకోవాలి ఫ్రెండ్స్. 2 నౌన్స్ మాత్రం పక్కన ఉన్నప్పుడు రెండింటికి ఎట్టి పరిస్థితుల్లో పస్సు సైన్స్ అనేది యూజ్ చేయకూడదు. 2 నౌన్స్ పక్కన కంటిన్యూస్గా రాకూడదు, ఇది రాంగ్ సెంటెన్స్ అవుతుంది. సో ఇది పస్సు సైన్స్లో కొన్ని టైప్స్. సో ఇప్పుడు మనం కామన్ మిస్టేక్స్ చూద్దాం, కొన్ని కామన్ మిస్టేక్స్ సౌండ్స్లో. ఐ వెంట్ టు మీట్ మై కజిన్ బ్రదర్ అనకూడదు, బ్రదర్. అసలు బ్రదర్ అనేది అసలు రాంగ్ మీనింగ్ అవుతుంది, కజిన్ అంతే. ఐ వెంట్ టు మీట్ మై కజిన్. హీ ఈజ్ ఎ పిక్ పాకెటర్ కాదు, పిక్ పాకెట్ అంతే. పిక్ పాకెటర్ అనేది ఉండదు, పిక్ పాకెట్. షీ మేడ్ ఏ బిగ్ బ్లండర్ అంటేనే పెద్ద మిస్టేక్. సో అగైన్ మనం బిగ్ బ్లండర్ అనేది మనం యూజ్ చేయని అవసరం లేదు. సో అది రాంగ్ అవుతుంది, బిగ్ అనేది యూజ్ చేయకూడదు. వి వెంట్ టు బీచ్ టు ఎంజాయ్ ఏ స్ట్రాంగ్ బ్రీజ్. సో బ్రీజ్ అంటే చల్లని గాలి. సో చల్లని గాలి మనం స్ట్రాంగ్గా ఫీల్ అవ్వమని. సో అది స్ట్రాంగ్ అనే వర్డ్స్ మనం యూజ్ చేయకూడదు. స్ట్రాంగ్ విండ్ యూజ్ చేయొచ్చు, ఎంజాయ్ స్ట్రాంగ్ విండ్ యూజ్ చేయొచ్చు. ద గవర్నమెంట్ స్టార్టెడ్ డోర్స్ టు డోర్ డెలివరీ. సో డోర్స్ టు డోర్ అనేది రాకూడదు ఫ్రెండ్స్. డోర్ టు డోర్ అంటే నౌన్ ప్లస్ ప్రిపోజిషన్ ప్లస్ నౌన్ అంతే, సింగులర్లో రావాలి. ఇట్లా వచ్చినప్పుడు సింగులర్ నౌన్ రావాలి, ఇది సింగులర్ నౌన్ రావాలి. సో డోర్ టు డోర్ డెలివరీ అనాలి, లేదంటే డే బై డే, లేదంటే డే ఆఫ్టర్ డే, విలేజ్ ఆఫ్టర్ విలేజ్. సో ఇట్లాంటివి అనమాట. ఇట్లా మనం సింగులర్ నౌన్సే యూజ్ చేయాలి. పేజ్ ఆఫ్టర్ పేజ్ అట్లా యూజ్ చేయాలి ఫ్రెండ్స్. అదర్ ఎగ్జాంపుల్స్ అవి. నెక్స్ట్ దే ఆర్ మై ఫ్యామిలీ మెంబర్స్. సో ఫ్యామిలీ మెంబర్స్ అనకూడదు, దే ఆర్ మై మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ. దే ఆర్ మెంబర్స్ ఆఫ్ మై ఫ్యామిలీ అనాలి, మెంబర్స్ ఆఫ్ మై ఫ్యామిలీ అనేది యూజ్ చేయాలి. జాన్ ఈజ్ మై ఇంగ్లీష్ టీచర్. సో ఇట్లా యూజ్ చేయకూడదు. జాన్ ఈజ్ మై టీచర్ ఆఫ్ ఇంగ్లీష్ అని యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంగ్లీష్ టీచర్ అంటే ఇంగ్లీష్ అనేది పీపుల్, ద ఇంగ్లీష్ అంటాం కదా, ద ఇంగ్లీష్ పీపుల్ అంటాం. సో ఇంగ్లీష్ టీచర్ అంటే మన అంటే ఫారెనర్ లాగా మీనింగ్ వస్తుంది. సో అట్లా యూజ్ చేయకూడదు, టీచర్ ఆఫ్ ఇంగ్లీష్ అని యూజ్ చేయాలి. దెర్ ఈజ్ నో స్పేస్ ఇన్ దిస్ రూమ్ అనాలి. ఇక్కడ నో స్పేస్ కాదు, నో రూమ్. రూమ్ అంటే వేకెంట్ ప్లేస్ అనమాట. సో దెర్ ఈజ్ నో రూమ్ ఇన్ దిస్ రూమ్ అనాలి. దెర్ ఈజ్ నో రూమ్ అంటే వేకెంట్ ప్లేస్, వేకెంట్. సో ఇది ఫ్రెండ్స్. ఇంకా ఈ నౌన్స్లో మనకి ఇంకా కొన్ని కన్ఫ్యూజింగ్ వర్డ్స్ ఉంటాయి, అవి కూడా మీకు ఇప్పుడు చెప్తాను నేను. ఫస్ట్ వచ్చేసి వర్డ్ ఆర్ వర్డ్స్. సో వర్డ్ వచ్చేసి మనం ప్రామిస్ చేసేటప్పుడు వాడతాం. వర్డ్ అనేది ఎప్పుడు ప్రామిస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం సింగులర్ నౌన్లోనే యూజ్ చేయాలి. ఐ గివ్ యూ మై వర్డ్ అంటే, అంతేగాని ఐ గివ్ యూ మై వర్డ్స్ అట్లా అనకూడదు. ఎన్ని ప్రామిసులు చేసినా ఐ విల్ గివ్ యూ 3 pieces ఆఫ్ మై వర్డ్ అంటే 3 ప్రామిసులు చేస్తున్నాను అని, అంతేగాని వర్డ్స్ అని మాత్రం ఎప్పుడు యూజ్ చేయకూడదు. వర్డ్స్ వచ్చేసి మనం నెంబర్ ఆఫ్ వర్డ్స్ అంటే దేర్ ఆర్ 3 words ఇన్ ది సెంటెన్స్. వర్డ్స్ని మనం మామూలుగా చెప్పేటప్పుడు, గ్రూప్ ఆఫ్ లెటర్స్ చెప్పేటప్పుడు వర్డ్స్ని యూజ్ చేస్తాం. వర్డ్ మాత్రం ఎప్పుడు మనం సింగులర్గానే యూజ్ చేయాలి ప్రామిస్ చేసేటప్పుడు. ఇది ఒకటి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి క్లోత్స్. సో క్లోత్ వచ్చేసి మనం అన్స్టిచ్డ్, మనం ధరించే బట్టలు అనుకోండి క్లోత్స్ అంటాము. మామూలుగా అన్స్టిచ్డ్ ఫ్యాబ్రిక్ ఉందనుకోండి టేబుల్ క్లోత్ అట్లాంటివి అనమాట. టేబుల్ క్లోత్ ఆ టైప్ ఆఫ్ క్లోత్ ఇది CLOTH వచ్చేసి మనం వేరింగ్ క్లోత్స్ ఉంటాయి కదా, హర్ క్లోత్స్ ఆర్ వెరీ కాస్ట్లీ అంటే స్టిచ్చింగ్ అనమాట. స్టిచ్ చేసిన వాటిని క్లోత్స్ని మనం యూస్ చేస్తాము. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మనకి వేజెస్. నేను చెప్పాను ఫ్రెండ్స్ వేజెస్, అది చూసుకోండి, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను.
నెక్స్ట్ వచ్చేసి కాస్ట్, ప్రైస్. కాస్ట్ వచ్చేసి మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం, అంటే ప్రొడ్యూస్ చేసేటప్పుడు మనకి ఎంత అయితే ఖర్చు అవుతుందో దాన్ని కాస్ట్ అంటాము. సో ప్రైస్ వచ్చేసి మనకి సెల్లింగ్ ప్రైస్. సో దీన్ని మన మార్కెట్లో ఎంత వాల్యూ అయితే మనకు దొరుకుతుందో అది మనకి ఆ సెల్లింగ్ ప్రైస్ అనమాట. మనం రైతు మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం ప్రైస్ చూస్తాం, కాస్ట్ చూడడం. కాస్ట్ అనేది మనకి ఫ్యాక్టరీస్ దగ్గర ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు మనకి ఎంత అయితే కాస్ట్ పడుతుందో అది దాన్ని కాస్ట్ అంటాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఇంకా ఇండిసెస్ అది ఒకసారి చూడండి. మళ్ళీ కేరు, కజిను. నెక్స్ట్ మనకి ఇంకా వర్డ్స్ ఏమి ఉంటాయి, ప్రూఫ్లో ఎవిడెన్సు, విట్నెస్. ఎవిడెన్స్ వచ్చేసి మెటీరియల్, ఎనీ మెటీరియల్ ఫామ్ అంటే వీడియో ఫామ్ కానీ, ఆడియో ఫామ్ కానీ, పిక్చర్ ఫామ్ కానీ, దాన్ని ఎవిడెన్స్ అంటాం మనం. సో విట్నెస్ వచ్చేసి లైవ్ అనమాట, మనం ఇన్ పర్సన్ మనం చూస్తే దాన్ని విట్నెస్ అంటాం అనమాట. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. విత్ దిస్ we will finish nouns part. Tomorrow in the next class we will meet with another topic. Thank you very much.